ఆ వాగ్దానాన్ని నమ్మిన భక్తులైన వారందరికీ నెరవేర్చాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. వాగ్దానం పొందిన ప్రతి వారు కూడా సంఘ క్షేమాభివృద్ధిలో ఒక గొప్పగా ఉన్నతమైన వృద్ధి చెందే వారిగా ఉండాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. ఆ వృద్ధి భూలోక సంబంధమైన క్షేమంతో పాటు పరలోక సంబంధమైన గొప్ప మహిమకు పాత్రులు కావాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఒకసారి మనం 2వ పేతురు రాసిన పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని ఈ సమయంలో మనము ఒకసారి చదువుకుందాం ప్రియులారా. ఆ మహిమ గుణాతిశయములను బట్టి, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించవలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావము నందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించదును. ప్రియులారా, దేవుని వాగ్దానము ఎంత గొప్పదంటే, దేవుని వాగ్దానము ఎంత గొప్పదంటే, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ వాగ్దానము మన జీవితాలలో ఎల్లప్పుడూ స్థిరంగా ఉండాలంటే మనము కొన్నిటికి దూరంగా ఉండాలి. ఏంటవి? దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని, చూడండి, ఈ భ్రష్టత్వము, తర్వాత ఈ దురాశ, ఇవన్నీ కూడా వాగ్దానము మన జీవితంలో నెరవేరకుండా చేస్తాయి, వాగ్దాన ఫలాలను అనుభవించకుండా చేస్తాయి. తర్వాత దేవ స్వభావమునందు పాలివారమగునట్లు వాటిని అనుగ్రహించను. చూడండి, దేవ స్వభావములో మనందరము కూడా నిలిచి ఉండాలని, ఆ పద్ధతుల్లో కొనసాగాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఆ పద్ధతుల్లో మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి. ఈ అనుభవాలు మన జీవితంలోనికి వచ్చినప్పుడట మనము వాగ్దాన పూరితమైన ఆ ప్రణాళికలను కాపాడుకున్న వారం అవుతాము. అలాగే సంఘ క్షేమాభివృద్ధిలో కృపాశీర్వాదములకు వారసులం అవుతాము. సంఘ క్షేమాభివృద్ధి ఎలా ఉంటుందండి? 5వ వచనంలో ఇలా తెలియజేస్తున్నాడు. ఈ హేతువు చేతని మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనముయందు భక్తియందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవన్నీ కూడా మనము అమర్చుకోవాలి. ఈ చదవబడిన విషయాలు ఎక్కడైనా మనలో లేకపోతే వాటిని మరలా మనలోనికి తెచ్చుకోవటానికి మనం ప్రయత్నము చేయాలి. భూస్థాపన అయిన తర్వాత వాటిని మరలా మనలోనికి తెచ్చుకోవటానికి ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నము ఫలించదు. కానీ మనం బ్రతికున్నప్పుడు ఈ ప్రయత్నాలు చేయొచ్చు, ఈ ప్రయత్నాల్లో విజయాన్ని సాధించవచ్చు, దేవుని చిత్తానుసారంగా వృద్ధిలోనికి రావచ్చు అని కూడా ప్రభు పేట నేను తెలియజేస్తున్నాను. తర్వాత మనం ఎలా ఉండాలి? తర్వాత నెక్స్ట్ వచ్చిన చదువుకుందాం. ఇవి
అవి మీకు కలిగి విస్తరించిన యెడల మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానము విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. చూడండి, ఆ వాగ్దానాలు మనలను ఎలా చేస్తాయంటే సోమరులు చేయకుండా చేస్తాయి. ఆ వాగ్దానాలు మనల్ని ఏం చేస్తాయి? ఈలోక సంబంధమైన దుష్టత్వంలో పాలిభాగస్తులము కాకుండా చేస్తాయి. ఆ వాగ్దానాలు మనల్ని ఏం చేస్తాయి? దురాశలకు మనము చిక్కుపడకుండా ఆ వాగ్దానాలు మనలను కాపాడుతాయి. వీటికి మనం దూరంగా ఉన్నప్పుడు, ఇప్పుడు మనం చెప్పుకున్నవి మన హృదయంలో లేనప్పుడు ఆటోమేటిక్గా కృపయందు మనము వృద్ధి చెందుతాము అనే వాస్తవాన్ని ఇక్కడ గ్రహించవలసిందిగా దేవుని వాక్యం తెలియజేస్తాం. 9వ వచనం, ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గురుడివాడును దూరదృష్టి లేనివాడగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరీ జాగ్రత్త పడు. ఇవన్నీ కూడా నువ్వు అభివృద్ధి చెందాలంటే నువ్వు అనుసరించవలసిన లక్షణాలు, నువ్వు అనుసరించవలసిన క్రమాలు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఈ వాక్యాన్ని నువ్వు ఎలా అనుసరిస్తున్నావు? ఈ వాక్యాన్ని నువ్వు ఎలా అర్థం చేసుకుంటున్నావు? పరిశీలన చేసుకోవాల్సిందిగా దేవుని వాక్యం తెలియజేస్తాం. ఈ గురుడితనము నుండి నువ్వు విడుదల పొందాలంటే ఏమండి, పూర్వపు పాపపు స్థితి నిన్ను ఏలనివ్వకుండా చేయాలంటే శుద్ధి కలిగిన సంగతి నువ్వు మర్చిపోయావు. శుద్ధుడైన వాడు తన శుద్ధీకరణ స్థితిని ఎప్పుడూ మర్చిపోవడానికి ప్రయత్నము చేయకూడదు. ఈరోజు శుద్ధి లేనప్పుడు వాళ్ళ తలంపులు వేరుగా ఉంటాయి, శుద్ధి అయిన తర్వాత వాళ్ళ తలంపులు వేరుగా ఉంటాయి. బైబిల్ గ్రంథంలో 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. 10 మంది వేదన పడుతున్నారు, రోదన చెందుతున్నారు, అల్లాడిపోతున్నారు. అనుకోకుండా కుష్ఠవ్యాధి రావటం, కుష్ఠవ్యాధి వచ్చినటువంటి వాడు తన ఫ్యామిలీని కూడా విడిచిపెట్టేసి ఆ ఊరి వెలుపల వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన దొడ్డిలో ఉండవలసి ఉంటుంది. చాలా భయంకరమైన స్థితి. బ్రతికినా చనిపోయిన స్థితిలో వారు బ్రతుకుతూ ఉన్నారు. ఒకరోజు యేసుప్రభు ఆ ప్రాంతానికి వస్తున్నాడు సంగతి తెలుసుకొని, అయ్యా మమ్మల్ని స్వస్థపరచమని అడిగాడు. మీరు మీ విశ్వాసాన్ని బట్టి స్వస్థతను ఉంటారు, మీరు వెళ్ళి మీ యాజకులకు మీ దేహాలను కనపరుచుకోండి అని చెప్తాడు దేవుడు. దేవుడు చెప్పినట్లుగా వాళ్ళు వెళ్ళటం జరుగుతుంది. మార్గం మధ్యలోనే వారు స్వస్థతను అందటము జరుగుతుంది. 9 మంది యేసుని మర్చిపోయారు. ఒక వ్యక్తి మాత్రం తిరిగి యేసును కృతజ్ఞతలు చెల్లించడానికి యేసు యొద్దకు వచ్చాడు. యేసును మర్చిపోలేదు. ప్రియులారా, ఈరోజు సమస్యల్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటున్నారు, సమస్య లేనప్పుడు ఒక రకంగా ఉంటున్నారు. ధనం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటున్నారు, ధనం లేనప్పుడు ఒక రకంగా ఉంటున్నారు. ధనం లేనప్పుడు దేవుని కొరకు నేను ఎంతైనా ఖర్చు పెట్టాలనుకుంటున్నాను అనుకుంటారు. ధర్మ చేతికి వచ్చిన తర్వాత దీన్ని ఖర్చు పెడితే ఇంక మన దగ్గర ఇంక మిగిలేది ఏముంది అనుకుంటారు. అంటే ఉన్నప్పుడు ఉన్న తలంపు, లేనప్పుడు లేని తలంపు. అలాంటి తలంపు కలిగిన వారు ఎలా ఉంటారంటే మార్గం మధ్యలోనే మర్చిపోతారు, దేవుణ్ణి మర్చిపోతారు. దేవుణ్ణి ఎప్పుడైతే మర్చిపోతావో దేవుని కృప కూడా నిన్ను విడిచిపెడుతుంది. కాబట్టి వాగ్దానము నేను విడిచిపెట్టకుండా ఉండాలంటే, దేవుని యొక్క క్షేమాభివృద్ధి, కృపలో సమృద్ధి నిన్ను విడిచిపెట్టకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి తెలుసా? దేవుని వాగ్దానాన్ని మరవకూడదు, భక్తి జీవితంలో నమ్మకంగా ఉండాలి. అలాగే మరి దేవుని కొరకు మనం ఆయన పిలుపును, ఆయన ఏర్పాటును ఆయన నిశ్చయము చేసుకున్నటకు మరి మనం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఆయన పిలుపును కాపాడుకోవాలి, దేవుడిచ్చిన నిశ్చయాన్ని స్థిరపరచుకోవాలి, ఆయన భక్తిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ లోకంలో మన ఆరాటాలు, మన పోరాటాలు, మన యొక్క ఆశలు, ఆలోచనలు, అవసరతలు, వాటి ప్రయాస, వాటిని కొనసాగించుకుంటూనే దేవుని కొరకు మనం మొదటగా ఇవ్వాల్సిన ప్రాధాన్యతనిస్తూ దేవుని కొరకు మనం నమ్మకంగా జీవించినట్లయితే నీవు నమ్మిన దేవుడు ఎప్పుడు నీ చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదని ప్రభువారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 11వ వచనం చదువుకుందాం. మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. ఏమన్నాడు? మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లడు. మరి ఎట్టి క్రియలు చేస్తున్నారు? దేవునికి ఇష్టమైన క్రియలు చేస్తున్నారా?
మీకు ఇష్టమైన క్రియలు చేస్తున్నారా? దేవునికి ఇష్టమైన క్రియలు అంటే ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి, దేవుని కొరకు ముందుండాలి, దేవుని పని విషయంలో ముందుండాలి, దేవుని ఆరాధించే విషయంలో ముందుండాలి, దేవుని స్తుతించే విషయంలో ముందుండాలి, సాక్ష్యాన్ని కాపాడుకునే విషయంలో ముందుండాలి. ఏమండి, దేవుని సన్నిధిలో ఒక రకంగా, ఇంట్లో ఒక రకంగా, బజారులో ఒక రకంగా, మనుషులు ఉన్నప్పుడు ఒక రకంగా, మనుషులు లేనప్పుడు ఒక రకంగా, ఈ లోకములో నీ యొక్క నటనా జీవితాన్ని కొనసాగించామనుకోండి, మనుషుల దగ్గర నీ ఒకవేళ శబాస్ అనిపించుకోవచ్చు, కానీ దేవుని దగ్గర ఘోరాతిఘోరమైన శిక్ష నీ కొరకు సిద్ధంగా ఉంది అని దేవుని వాక్యం తెలియజేస్తాం. అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు అన్నవాడు పక్షాన దేవుడు ఉంటాడు. లేదు, నేను ఎట్టి పరిస్థితుల్లో నమ్మకంగా నీ కొరకు జీవిస్తున్నాను అనేవాడి పక్షాన దేవుడు ఉంటాడు. కానీ నటించే వాళ్ళ పక్షాన దేవుడు ఉండడు. వాళ్ళ నోట దేవుడు వారి యొక్క ముఖం మీద ఉమ్మివేలు ఉద్దేశించుచున్నాడు అని కూడా దేవుని వాక్యం అయితే తెలియజేస్తాము. కాబట్టి ఇప్పటివరకు మనం వింటున్న ఈ మాటల్లో ఉన్న ఆ మహిమ, ఆ విలువ, ఆ ప్రత్యేకత, ఆ దీవెన మన జీవితకాలం అంతయు మనం అనుభవించాలంటే ప్రభు అంటున్నారు, మీరిటి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. ఇలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడుతుంది. ఇలాగున మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నిత్య రాజ్యములో మీకు సమృద్ధి అయిన ప్రవేశము మీకు దొరుకుతుంది అని ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. చూడండి, దేవుని ప్రణాళికలు ఎంత గొప్పగా ఉంటాయో. భక్తి జీవితంలో నమ్మకంగా ఉన్నవారు ఏం చేస్తారంటే వాగ్దానాన్ని కాపాడుకుంటారు, కృపలో వారు ఎల్లప్పుడూ వర్ధిల్లుతారు, దేవుడు సిద్ధపరిచిన రాజ్యాన్ని సమృద్ధిగా పొందుకుంటారు. సమృద్ధి అంటే ఏంటి? కొదువు లేదు, ఇక తక్కువ లేదు, కావాల్సిన దానికంటే ఎక్కువగానే కొంచెం దేవుడు ఇచ్చాడు అనే ఆ పదాన్ని ఏమంటారంటే సమృద్ధి అంటారు. ఆ సమృద్ధిలో ప్రభువు నిన్ను ఈ భూలోకంలో నడిపించాలని కోరుతున్నాడు. ఆ సమృద్ధితో కూడిన రాజ్యాన్ని ప్రభువు నీకు ఇచ్చి ఆయన ప్రణాళికలలో నిన్ను నడిపించుకోవాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. మరి ఆయన ఆశను నువ్వు నెరవేర్చాలని ఇష్టపడుతున్నావా? దేవుని వాగ్దానం నీకు ఇస్తున్నాడు, కృపలో నువ్వు అభివృద్ధి చెందే భాగ్యం ఇస్తున్నాడు, సమృద్ధికరమైన రాజ్యంలో నీకు వారసత్వాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ అనుభవాలన్నీ దేవుడు ఎవరికి ఇస్తాడు? నమ్మకస్తులైన వారు, క్రమశిక్షణ కలిగిన వారు, అన్ని విషయాల్లో దేవుని మహిమ కొరకు నిలబడిన వారికి దేవుడి గొప్ప సమృద్ధిని అనుగ్రహిస్తాడు అనే వాస్తవాన్ని గుర్తుపెట్టుకొని దేవుని చిత్తానుసారంగా ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగే వారిగా ఉండాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. లాస్ట్ మాట చూద్దాం. లాస్ట్ మాట 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదువుకుందాం ఒకసారి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 19వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనాలు మనం ఒకసారి చదువుకున్నట్లయితే, అమ్మా 20 చదవండి. అదే స్టార్టింగ్ మొదటి చూడండి, మొదటి అధ్యాయం 2వ అధ్యాయం 19-20. అనగా నా చేతను సింహముల చేతను మీలో ప్రకటింపబడిన దేవుని ప్రియులరా, మరి మనము వాస్తవంగా ఇక్కడ చదువుకోవాల్సినటువంటి మాట ఏంటంటే 9వ వచనం చదువు. 9వ వచనం అమ్మా మీరు మొదటి కోరింది 2వ అధ్యాయం 9వ వచనం. మొదటి కోరింది 2వ అధ్యాయం 9వ వచనం. మొదటి కోరింది 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనపడవు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. చూడండి, ఇట్టి దీవెనలన్నీ కూడా ప్రభు ఎవరికి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు? ఇదిగో దేవుని వాగ్దానాల పట్ల
ఆసక్తి కలిగిన వారు, అభివృద్ధి పట్ల ఆసక్తి కలిగిన వారు, సంతృప్తికరమైన పరలోక రాజ్యం పట్ల బాధ్యత కలిగిన వారు భూలోకంలో కూడా దేవుని దీవెనలకు పాత్రలు అవుతారు. ఆ దీవెనలు ఏంటంటే కంటికి కనపడని, చెవికి వినపడని, హృదయానికి గోచరం కానీ విలువైన దీవెనలతో నేను దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. అలాగే సమృద్ధికరమైన పరలోక రాజ్య మహిమను దేవునికి ఇస్తానన్నాడు. ఇవన్నీ మీరు అనుభవించాలంటే అసూయ, భూలోక సంబంధమైన దేవునికి విరోధమైన వారులేని క్రియలు, దుష్టత్వము, దుష్ట స్వభావాలు, దేవునికి విరోధమైన ప్రతి పరిస్థితి నుండి విడుదల పొందిన వారై విశ్వాస సంబంధమైన జీవితాలలో దేవునికి మహిమార్థంగా బ్రతకాలని ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. 4-5 వచనాలు, లాస్ట్గా 4-5 వచనాలు. మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలేను. విన్నారమ్మా? మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలేను. మరి మీ విశ్వాసం వాళ్ళు చెప్పిన మాటల మీద, వీళ్ళు చెప్పిన మాటల మీద ఆధారం పడి ఉందా? దేవుని శక్తి మీద ఆధారపడి ఉందా? దేవుని శక్తి మీద ఆధారపడిన ప్రతి వారు కూడా దేవుని మాట వింటారు. దేవుని శక్తి మీద ఆధారపడిన వాళ్ళు ఎవరేది చెబితే అది వింటారు. కాబట్టి దేవుని శక్తి మీద ఆధారపడండి, దేవుని మాట వినండి, దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోండి. తర్వాత దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవాలి. తర్వాత నేను మాట్లాడినను, సువార్త ప్రకటించను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించేది. ఏమండి, లోకంలో ఉన్న మాటల మీద చూపిన ఇంట్రెస్ట్ దేవుని మాటల మీద చూపలేరు కొంతమంది. కానీ దేవుని మాట మనలను ప్రయోజకులను చేస్తుంది. లోకంలో ఉన్న మాటలు ఏమాత్రం మనకు ఏ ప్రయోజనమో కలిగించవు. కాబట్టి ప్రయోజనకరమైన దేవుని మాటలు మన హృదయంలో భద్రం చేసుకోవటం ద్వారా 3 ప్రయోజనాలు ఉంటాయి. మొదటి ప్రయోజనం, దేవుని వాగ్దానాన్ని కాపాడుకుంటావు. రెండో ప్రయోజనం, కృపలో వృద్ధి చెందుతావు. మూడో ప్రయోజనం, సమృద్ధికరమైన దైవరాజ్యానికి వారసత్వాన్ని కలిగి ఉంటావు. ఇట్టి దానాలలో ప్రభు మనలను నడిపించటానికి ఆయన ప్రణాళికలో, కృపలో దేవుడు స్థిరపరిచి నడిపించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, ప్రేమ నమ్మకమైన మా దేవ, వందనాలు చెల్లిస్తున్నాను. నీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన నీ వాగ్దానాలను బట్టి వందనాలు. నీ మాటలు ఆలకించిన మా ప్రియులను ఆత్మీయంగా బలపరుస్తురండి ప్రభా. మీ ఆశీర్వాదాలు ఎంత గొప్పగా ఉంటాయో, చెడును ద్వేషించినప్పుడు నీ దీవెనలు ఎంత గొప్పగా ఉంటాయో మీ లేఖనాల ద్వారా తెలియజేస్తూ వచ్చాడు. అలాగే భక్తిలో నమ్మకంగా ఉన్నప్పుడు వాగ్దానాన్ని కాపాడుకోగలుగుతారు, కృపలో వృద్ధి చెందుతారు. అలాగే సంతృప్తికరమైన రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతారని మీరు మాట్లాడుతూ వచ్చిన వాగ్దానాలు బిడ్డల హృదయాల్లో స్థిరపరచుకొని కృపా ప్రణాళికలలో ముందుకు కొనసాగే భాగ్యం మా ప్రియులకు గొప్పగా ఘనముగా మీరు దయచేస్తురండి. మీ నామమునకు మహిమ తెచ్చవలసిందిగా ప్రార్థన చేస్తూ ఈనాటి ప్రత్యేకమైన ప్రార్థనా క్రమం ప్రారంభం మొదలుకునేప్పటి వరకు మాతో నడిపించిన కొందనాలు చెల్లించుకుంటాం. జరగవలసిన క్రమాన్ని మా ముందుండి నిశ్చితానుసారంగా నడిపించి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకొనవలసిందిగా కోరుతూ వేడుకుంటూ ప్రభువు ప్రియరక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థన చేసి మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రైట్, మంచిది.